ఆనాడు ఉన్న మనిషికి ప్రశ్న వచ్చింది, ఉన్నట్టుండి వానలు పడతా ఉంది, రోజులు తగలబడతా ఉంది, ఏమైతాం, ఏదో కారణం ఉంది, ప్రశ్న వచ్చింది కానీ సమాధానం తెలియదు. ఏం చేయాలని అప్పుడు ఆ మానవుల్లో ఉండే క్యూరియాసిటీ, ఆ మేధస్సు ఏం చేసిందంటే ఒక కల్పన, మనకు తెలియని అర్థం కాని శక్తి ఏదో ఉంది, అదే దీనికి కారణం అని తయారు చేస్తుంది దేవుడు. అక్కడి నుంచి దేవుడు అనే భావం వచ్చింది. ఫస్ట్ శక్తి అనుకో. ఈ శక్తి ఏది నా కళ్ళ ఎదురుగా ఉంది, ప్రకృతి. సో నేచర్ గాడ్ అప్పుడు. అందుకే చెట్టును పూజిస్తారు, పామును పూజిస్తారు. ఆ తరువాత ఏమైంది, తమ తెగల్లో ముందు తరాల్లో ఎవరైతే హీరోయిక్ గా ఉన్నా, లేకపోతే ఆ తెగకి లీడర్షిప్ గా ఉండి కొంచెం ఇతర దాడుల నుంచి, జంతువుల నుంచి లేదా ఇతర తెగల నుంచి కాపాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రకృతిలో ఈ ప్రకృతి దేవతలు ఎట్లయిందో వాళ్ళని కూడా పూజించడం మొదలుపెట్టారు. సో అక్కడి నుంచి గాడ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఓకే. సో దే ఆర్ గాడ్స్. అంటే అప్పుడు మొదటి గాడ్స్ ఎవరు, తమ తెగలో ముందు తెగల్ని రకరకాల పద్ధతుల్లో కాపాడినవారు. ఆ రకంగా గాడ్ కాన్సెప్ట్ వచ్చింది. అయితే ఫస్ట్ గాడ్స్ ఎవరు, ఫస్ట్ నేచర్, నెక్స్ట్ హీరోయిక్ క్యారెక్టర్స్ ఆఫ్ దేర్ గ్రూప్ సమ్మక్క సారక్క. ఎవరు వాళ్ళు, ఆ తెగని కాపాడుకున్నటువంటి కాకతీయ రాజులకి వ్యతిరేకంగా ఎదురు తిరిగి యుద్ధం చేసి ఆ యుద్ధంలో ప్రాణాలు అర్పించిన వీరనారి. సో ఆ వీరనారి మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి దేవతలు అయిపోయింది. సో అనేక రకాలుగా కాలక్రమంలో అనేక రకాల కల్పనలు వచ్చినాయి. ఇక వాటిలో నుంచి మనకి ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు తీసుకొచ్చిన గాడ్స్ ఇవన్నీ కలిసిపోయి వాళ్ళకి 4 చేతులు 10 తలలు, రకరకాల ఎవరికి ఏ ఊహ దోస్తే ఆ ఊహ వాళ్ళకి కల్పించేసిన అట్లా తయారైంది.